యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, హల్లెలూయా. వర్షము నీవు కురిపించావు, వర్షము కొరకు ప్రార్థించాము, వర్షము నీవు కురిపించావు. వేల కొలది జనమును నీవు తృప్తిపరచావు, వేల కొలది జనమును నీవు తృప్తిపరచావు. ఎలాంటి ప్రార్థన నీవు అంగీకరించావు, ఎలాంటి ప్రార్థన నీవు అంగీకరించావు. యేసయ్యా నా యేసయ్యా, 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 హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, హల్లెలూయా. ఆత్మతో ప్రార్థించినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను భరించాడు. అది కలిగినాము. ఆత్మ కొరకు ప్రార్థించాము, పరిశుద్ధాత్మను కుమ్మరించావు. ఆత్మ కొరకు ప్రార్థించావు, పరిశుద్ధాత్మను కుమ్మరించావు. అభిషేకముతో మమ్ముల నింపి అభయమిచ్చావు, అభిషేకముతో మమ్ముల నింపి అభయమిచ్చావు. ఆత్మదేవుడవై మా మధ్యన నీవు నివసించుచున్నావు, ఆత్మదేవుడవై మా మధ్యన నీవు నివసించుచున్నావు. యేసయ్యా నా యేసయ్యా, 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 హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, హల్లెలూయా. యేసయ్యా హల్లెలూయా. యేసయ్యా, హల్లెలూయా.
యేసయ్యా నా కాపరి నా ఊపిరి నీవయ్యా ఆరాధనయ్యా నీకే ఆరాధనయ్యా ఆరాధనయ్యా నీకే ఆరాధనయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా కాపరి నా ఊపిరి నీవయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా కాపరి నా ఊపిరి నీవయ్యా నీ వాక్యము జీవవాక్యము, మా పాదములకు వెలుగాయను ప్రభువా. యేసయ్య నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలమున ఈ ఆహ్లాదకరమైన వాతావరణములో మా ప్రభువును గణపరచుటకు ఈ ఆగస్టు మాసము ఆఖరి ప్రభు దినమందు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచారు. అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. వాక్యం ద్వారా నాతో మా ప్రియులతో మాట్లాడి మా జీవితాల ద్వారా మీరు మహిమ పొందుతారని నమ్ముతూ స్తుతిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము, ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 1 1వ అధ్యాయము 1 నుంచి 8 వచనములు అందరము కలిసి చదువుకుందాం. రండి, పేజీ నంబరు 627 పాత నిబంధన గ్రంథము. వింటున్న మీరందరి చేతుల్లో బైబిల్ ఉందని నేను నమ్ముచున్నాను. చదువుతున్న మాటలు, చెప్పబడుతున్న మాటలు గ్రంథములో ఉన్నాయా లేవా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ప్రియులారా రండి, అందరం కలిసి చదువుకుందాం. రెడీ, 1 2 3 4. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. అందరూ, నీవు గర్భము నుండి భయపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగింపుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడను అని నువ్వు అనొద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడుకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా అనేటైన ఒక కుగ్రామములో, అనగా అనాతోతు అనేటువంటి కుగ్రామములో హిల్కియా అనేటువంటి యాజక వంశములో పుట్టిన కుమారుడు. ఈయన ఇర్మియా అనగా అర్థం ఏంటి అనగా యెహోవా స్థాపించును లేక విలపించే ప్రవక్త. అందుకే విలాపవాక్య గ్రంథము కూడా ఈ భక్తుడే రాశాడు. అది క్రీస్తుకు పూర్వము 7వ శతాబ్దములో యూదా ప్రజలు, యెరూషలేం బిడ్డలు దేవునికి దూరంగా ఉన్నప్పుడు వారిని గద్దించి సువార్త చెప్పాడు. ప్రేమించాడు గనక గద్దించాడు. ఇర్మియాను దేవుడు ఎన్నుకున్నాడు. అయితే చాలా కష్టాలు అనుభవించాడు. ఆయన కాళ్ళకు బొండములు వేయబడ్డాయి. అనేక పర్యాయములు చెరసాలకు కూడా ఆయన వెళ్ళాడు. ఏదట్లయినా దేనికి భయపడక దేవునికే భయపడి ముందుకెళ్ళాడు. ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఎలా దేవుని యొక్క పిలుపు ఒక వ్యక్తికి వస్తుంది. ఈ దినము మనం ఉన్నాం. ఇర్మియాను మనం చూడలేదు, కానీ ఇర్మియా నమ్మిన భక్తుడు, ఇర్మియా నమ్మిన దేవుణ్ణి మనం కనుగొన్నాం. అదేంటి అనగా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తున్నాడు. తన స్వయంగా తాను అనుభవించినటువంటి విషయాలు ఆయన మన తరముకు, రాబోతున్న తరం వారికి వినిపిస్తున్నాడు. గర్భములో నేను నిన్ను నిరూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, నిన్ను పరిశుద్ధపరిచాను. దేవుడు నన్ను అమ్మ గర్భములో రవంతైన మనము నిరూపింపక మునిపే
ఫార్మేషన్ కాక మునిపే దేవుడు ఈ భూమి మీదకి మనల్ని పంపాలని నిర్ణయమైంది, నిశ్చయమైంది. అలనాడు ఇర్మియాకు, ఈ దినము మనకు. మనం చాలా పర్యాయములు ఇది గుర్తెరగక, అయ్యో నా జీవితకాలం అంతా నేను నా ఇష్టానుసారంగా తిరిగి ఆఖరి సమయంలో ఆయన దగ్గరికి వచ్చానే అని కొన్ని పర్యాలు బాధపడుతూ ఉంటాం. నా యవన కాలము, నా బాల్యప్రాయము, నా ఇష్టానుసారంగా తిరిగాను, కానీ ఇప్పుడైనా నేను దేవుని తెలుసుకున్నాను. దేవుడు అంటాడు, నువ్వు ఇప్పుడైనా దేవుని తెలుసుకున్నావు కదా. గర్భములో నిన్ను ఏర్పాటు చేయకమునిపే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు. తర్వాత గర్భములో నువ్వు ఎదుగుతున్నప్పుడు నిన్ను కన్న తల్లికి నీకు ఎలా ఎముకలు, చర్మము, ఎంట్రుకలు, దేహము, గుండె, సమస్త అవయములు ఎలా ఫార్మేషన్ అవుతుందో తల్లికి కూడా తెలియదు. అయితే దేవునికి తెలుసు అంటున్నాడు. అనగా మన యొక్క ప్రతిదీ, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ కాక మునిపే దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నాం. కొన్ని విదేశీ చరిత్రలో మనం చూసినప్పుడు ఆ తల్లి కలిసిపోయినప్పటి నుండి ఆ బిడ్డకు డేట్ ఆఫ్ బర్త్ నిర్ణయిస్తారు. మనమైతే కుమారుడు లేక కుమార్తె తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన నుంచి మనము డేట్ ఆఫ్ బర్త్ రాస్తాం. కానీ కొన్ని దేశాలలో ఇప్పుడు కూడా అనువాయితుంది. అది ఏంటి అనగా, ఆ కలిసిపోయినప్పుడే ఆ కుమారుని యొక్క డేట్ ఆఫ్ బర్త్ వేస్తారు. చరిత్ర చెప్తుంది పిల్లారా. ఏదట్లయినా ప్రభువారు అంటున్నాడు, ఓ నా కుమారుడా, నీ మీద నాకు చాలా తలంపులు ఉన్నాయి. నువ్వు చాలా పర్యాయములు నిరాశ నిస్పృహలో ఉన్నావు. బాల్యము గతించిపోయిందా? యవన ప్రాయములో ఉన్నావా? లేక వృద్ధాప్య దశకు వచ్చావా? అయితే నీ ఎడల నాకు చాలా తలంపులున్నాయి. అదేంటనగా, నా మాట నీ నోట నేను ఉంచాలని ఆశపడుతున్నాను అని పిలిచినప్పుడు చూడండి, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. ప్రభువారు నన్ను గర్భములో ఉన్నప్పుడే ప్రవక్తగా చెప్పాడు. ప్రవక్తనగా దేవుని నుండి వచ్చు ఆశీర్వాదములు తన పిల్లలకు తెలపటము. ఒకవేళ తన బిడ్డలలో ఎవరికైనా ఏదైనా కష్టాలు, దుఃఖము, వేదన, కన్నీరు, బాధలు ఉన్నట్లయితే వాటిని దేవునికి చెప్పి, దేవుని దగ్గర ప్రభువా అదిగో నీ ప్రియ బిడ్డలను దర్శించు నాయనా, వారు కష్టాలు ఉన్నారు, నిజమే వారు బలహీనులే తండ్రి, వారి బలహీనతను గుర్తు చేసుకొనక నీ పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకొని ఈ భూమి మీద వారికి నిండా నూరేళ్ళు వాళ్ళు బ్రతికి పరిపూర్ణమైన ఆయురారోగ్యాలతో జీవించి అద్భుతంగా నీ కొరకు వాడబడే భాగ్యం దయచేయమని విలపించే ప్రవక్త ఇర్మియా ప్రవక్త, ఏడ్చే ప్రవక్త, కన్నీరు విడిచి దేవుని దగ్గర మొరపెట్టే ప్రవక్త అయి ఉన్నాడు ఈయన. అయితే మనం తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత కాస్త బాలులం అయిపోయాము. అమ్మ నాన్న ప్రార్థన ఎప్పుడు నీకు చేసింది? నువ్వు పుట్టగానే మొదటి పాస్టరు నీకు తల మీద, అనగా నీ తల్లి తల మీద విశ్వాసరాలు తల్లి, దేవా నా భారం తీశావు నైనా, నా బరువు నువ్వు మోసావయ్యా, సుఖమైన కానుపునిచ్చావు, చక్కనైన కుమారునిచ్చావు. ఆ నొప్పులలోనే ఆమెకు వచ్చిరాని భాషతోనే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత పాస్టర్ గారు మీ దగ్గరికి వచ్చి విషయాలు ముందే తెలుసుకొని సంతోషిస్తూ ఆయన పాట పాడుతూ మీ కొరకు ప్రార్థన చేశాడు. ఎవరో దైవజనులు నీ కొరకు ప్రార్థన చేశారు. అందుకే ఈ దినము నీవు ఈ పరిశుద్ధ గ్రంథమును పండితుడిగా పట్టుకొని పరిగెత్తుకొని ప్రభు సన్నిధికి వచ్చావు కదా. దీని వెనక చాలా గొప్ప చరిత్ర ఉన్నదని గుర్తు చేసుకోవాలి. అప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత ఇర్మియా నువ్వు ఎల్లయ్యా దేవుని మాటలు చెప్పాయంటే ప్రభువా అన్నాడు. ఒక్కటే మాట. కాస్త బలహీనుడైపోయి అంటున్నాడు నా ఆలోచనలో. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, అయ్యో ప్రభువు యెహోవా అంటున్నాడు. చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడలకు నాకు శక్తి సరిపడదే అంటున్నాడు. అవునా? మీ పిల్లలకు మాటలు రావా? అప్పుడప్పుడు మనము మన కుటుంబీకులతో, మన బంధుమిత్రాదులతో స్టేషన్ రైల్లో వెళ్తున్నప్పుడు ఒక పిల్లవానికి, ఒక అమ్మాయికి, అబ్బాయికి ఏమే కానీ మాటలు రావు అన్నట్టుగా ఉంటాం మనం. చూసినప్పుడు అబ్బాయి ఎవరికి ఏనే కానీ మాటలని చేత కాదని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ అమ్మ అంటుంది, అమ్మ ఈ తల్లి బిడ్డ ఏం మాట్లాడదంటే, సార్ ఆమె ఆ బాప అమ్మాయి అబ్బాయి నోరు తెరిచాడంటే ఇంకా నిలబెట్టేది కష్టం అన్నాడు.
అవును. కానీ ఇక్కడ ఇర్మియా కూడా అదే అంటున్నాడు, నేను బాలుడినే, నేను బైబిల్ స్కూల్ చేయలేదే, ట్రైనింగ్ తరిపేది కాలేదే, దేవుని మాట చెప్పడానికి నాకు స్తోమత లేదే అని దేవుని మాటల గురించి నవ్వాం చెప్తున్నాడు. కానీ దయ్యం మాటలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడడం అంటే తెల్లవారులు మాట్లాడేస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, అయినా ఈ ఇర్మియాను దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు, నిన్ను కూడా దేవుడికి ఎందుకు రమ్మంటున్నాడు ప్రభు దగ్గరికి? ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఇదిగో నా కుమారుడా, నువ్వు యవనస్తుడు కాబోతున్నావు, యవనస్తుడైపోయి వృద్ధాప్యుడైపోతున్నావు, వృద్ధాప్యం అయిపోయింది, రేపో మర్నాడో ఏమవుతుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో జ్ఞానవంతుడైన సొలొమోను మాటలు రాశాడు. ఆ మాటలు మీరు బాగా వినండి. ఆ మాటలు ఏం రాశాడు అనగా, మీ గ్రంథంలో ద బుక్ ఆఫ్ ఎక్లేసియస్ట్, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం రండి. దుర్దినము రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్యమందే, నీ యవనమందే, నీ వృద్ధాప్యమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. ఇర్మియా ప్రవక్తను, నైనా నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నన్ను మనల్ని ప్రభువారు ఏర్పాటు చేసుకున్నాడు. నేను అన్య కుటుంబంలో పుట్టినవాడను, మా తల్లిదండ్రులు దేవుడు అంటే ఎరగని వారు, దేవుడు కాని వారికి పూజ చేసిన వారు మా అమ్మ నాన్నోళ్ళు. మా నాయన నరసింహస్వామి భక్తుడు, మా అమ్మ రంగస్వామి భక్తురాలు, మా నలుగురు వదిన గారు, నేను చిన్నవాడిని ఆఖరిలో, వారికి ఇష్టమైన దేవతలను దేవుని పూజ చేసుకున్నారు. మంచిది, మాకు తెలియదు, వారికి కూడా తెలియదు. అయితే సత్యమును ఎరిగిన తర్వాత వారు యేసు ప్రభు వారిని అంబడించారు. ఈ దినాల్లో కూడా ఎంతోమంది వారి దేవుని వారి దేవతను వారు స్వయంగా స్వతంత్రంగా ఆరాధన చేసుకోవటానికి ఈ స్వతంత్ర భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి హక్కు ఉంది. ఎవరు కూడా ఏ దేవుని ఏ దేవతను విమర్శించడానికి, హేళన చేయటానికి ఎవరికీ అధికారము లేదు. ఇది దేవుడు మన భారతదేశంలో మనకిచ్చినటువంటి ఈ స్వతంత్రము. ప్రిలారా, సరే ఏదెట్లయినా దేవుని బిడ్డలారా, ఈ గొప్ప వ్యక్తి జ్ఞానవంతుడు, నీలాంటి వాడు పుట్టడు, నీలాంటి వాడు జ్ఞానవంతుడు ఉండడని చెప్పినటువంటి ఇదిగో సొలొమోను అంటున్నాడు, బాబు దుర్దినము రాకముందే అన్నాడు. దినాలు అన్నీ మంచియే, సోమవారం మొదలుకొని ఆదివారం వరకు అన్నీ మంచియే. ఏమండి, దీంట్లో ఏమీ తీసి వేసేది లేదు, వేసి తీసేది లేదు, అన్నీ మంచియే. అన్ని దినాలకు గాలి నీరు వెలుతురు, సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, దినచర్య 3 పూట్ల మనం భోజనం చేస్తున్నాం, యథావిధిగా మనం జీవిస్తున్నాం. దినాలన్నీ మంచియే, దినాల గురించి మీరేం చింత చేయగాకండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే దినములు ఆ దినములు కాదు అని చెప్పేది, నీ దినములు, మన దినములు. బాల్యములో ఉన్నప్పుడు మంచం మీద ఎగిరి కింద దిగుతూ వానికి దెబ్బలు తగలవు, కింది నుంచి మంచం మీద పడితే వానికి దెబ్బలు తగలవు, ఎగురు దుక్కుతాడు, పడిపోతాడు, మళ్ళా లేస్తాడు, మళ్ళీ పరిగెత్తుంటాడు. మళ్ళీ వృద్ధాప్యంలో అట్లయితే అవుతుందా? ఉన్న కాళ్ళు 2 ఊడిపోతాయి. ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో దుర్దినము నీకు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత అనిపిస్తుంది, ఇంకా నాది ఏముందిలేండి, అంత అయిపోయింది, ఏముందిలేండి మాది అంత నీదేనాయనా, అంత మీదేనాయనా మాది. వీటి యందు నాకు ఏమి లేదు, సంతోషము రాకముందే తేజస్సునకు, ఆ దినములో ఉడుకు రక్తము, పరిగెత్తి పాలు దాగి అమ్మ అయ్యో అటుపోవటం, ఇటు తిరగటము, ఎగరటము, దూకటము, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములు కనుక బాలుడుగా ఉండి యవనస్తుడయ్యో పెళ్లి చేసో పిల్లలు చేసినారు. తల్లిదండ్రులు, తండ్రి సూర్యుడు, తండ్రి చంద్రుడు, నక్షత్రాలు, పిల్లలు, వీరందరికీ కూడా ఏమైపోయింది నాయన, తేజస్సు తగ్గక మునిపే. అందువలన నీ బాల్యమునందే అనగా నీ యవ్వనమునందే అనగా నీ వృద్ధాప్యమునందే నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోమన్నాడు. అన్నట్లు ఈ వ్యవధి ఉంది. ఏది? ఆరంభములో ఇర్మియా గ్రంథంలో ఏం చెప్పాడు భక్తుడు, నువ్వు రవంతైన అమ్మ గర్భములో ఏర్పాటు కాకమునిపే బాబు నువ్వు నాకు నేను పేరు పెట్టి పిలిచానన్నాడు. అమ్మ గర్భములు ఏర్పాటు తర్వాత 9 మాసములు అమ్మ గర్భములో పరలోక రాజ్య వైభవములో ఉన్నట్టు ఉన్నావు. ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత నువ్వు ఏడుచుకుంటూనే బయటకు వచ్చావు. హల్లెలూయా. అమ్మ గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు ఏడుచుకుంటూ వచ్చారా, నవ్వుకుంటూ వచ్చారా?
ఇప్పుడు నవ్వుతున్నాడు, ఇప్పుడు పండ్లు వచ్చినాయిలే కనపడతాయి. అప్పుడు పండ్లు లేకుండా నవ్వుతూ ఏడుచుకుంటూ ఏడుస్తూ ఉంటే అందరికీ సంతోషం. అందరూ అబ్బా పుట్టాడు, కొడుకు పుట్టాడు, కూతురు పుట్టింది, ఏడుస్తున్నాడు. వాడు ఏడుస్తూ ఉంటే నువ్వు నవ్వుతూ ఉండవు. డాక్టర్లు అందరూ సంతోషపడుతున్నారు, అక్కడ ఉన్నట్టు నర్సు అంతా కూడా సంతోషపడుతున్నారు. ఫోన్ చేసి ఇదిగో ఇను అయ్యాడు ఏడుపు పుట్టినట్టు అబ్బాబ్బా అంత వాడు ఏడుస్తుంది. ఎందుకు ఏడిచాడు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఓ గర్భం ధరించిన తల్లి, నాయనా అయ్యా మా అన్నలారా, ఎప్పుడైనా నీ కొడుకు ఏడుస్తున్నప్పుడు ఆలోచన చేసి ఎందుకు ఏడిచాడు వాడు ఎందుకు ఏడిచాడో చెప్పమంటారా? ఇన్నాళ్ళు నేను పరలోక రాజ్యంలో ఉన్నాను, తండ్రి మాయాలోకము గెలువా మా చేత కాదయ్యా, నీ సహాయము లేనిది తండ్రి, ఈ మాయాలోకమును గెలువా మా చేత కాదు ప్రభువా. ఆ చిన్న పిల్లవానికి జ్ఞానం ఇచ్చాడు యేసయ్య. ఏడ్చురా నువ్వు, ఇప్పుడు ఏడ్చు అమ్మా. వాడు ఏడుస్తాడు, వీళ్ళు నవ్వుతున్నారు. మనం ఎంత జ్ఞానవంతులము, వాడెంత తెలివివంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి, రాసుకోండి, ఇతరులకు తెలపండి. మీ జీవితకాలం అంతూ నెమరు వేసుకోండి ఈ మాటలన్నీ కూడా. పిల్లారా రైట్. సూర్యచంద్రులు, సూర్యుడు అనగా తండ్రి, చంద్రుడు అనగా తల్లి, నక్షత్రాలు అనగా పిల్లలు. వీరందరూ కూడా ఒకప్పుడు ఏమైపోతారు తెలుసా? సన్నగిలిపోతారు. అయితే ఈ మధ్యన ఒక వ్యవధి ఉంది. ఆ వ్యవధి ఏంటి అనగా చదువుతున్నాను, నీ బాల్యమందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకునుము, ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు. బాగినండి, ఇంటి కావలివారు వృద్ధాప్యం వచ్చేసరికి ఈ తొడలన్నీ వణుకుతుంటాయా లేవా? కావలివాడు గట్టిగా నిలబడంటే తొడలు బాగా, కాళ్ళు చేతులు బాగుండాలి, వణుకుతూ ఉంటాయి. బలిష్ఠులు వంగుదురు అనగా వెన్నెముక, బ్యాక్ బోన్ వంగిపోద్ది. అందరికీ చెప్తున్నాను, హల్లెలూయా. ఇప్పుడేమో ఇరిగి బాగా మురిసిపోతూ ఉండవు, వేస్తానని, కోస్తానని, నరుకుతానని, పెరుగుతానని. నేను చెప్పేది మాట చెప్తున్నా, మీకు వినండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ మాసిన మాటలు మనం వినుకుందాం. చూడండి, ఆ దినమున ఇంటి కావులు వారు వణుకుదురు, బలిష్ఠులు అనగా బ్యాక్ బోన్ వంగిపోను, విసురువారు కొద్ది మగుదగుట్టు చేత పని సాలించుకుందరు. నాయన తిను, నాయన బిర్యానీ తిను, కబాబ్ తింటే లేదండి జీర్ణశక్తి తగ్గిపోయిందండి. ఏం తగ్గిపోయిందండి? జీర్ణశక్తి తగ్గిపోయింది. కొంచెం పెట్టమ్మా, కొంచెం పెట్టమ్మా. ఇప్పుడు ఎన్నిసార్లు తిన్నగా నో ప్రాబ్లం, తినేస్తుంది. కొంచెం పెట్టమ్మా, కొంచెమే. నేను చెప్తున్నాను వినండి, మీ శరీరం ఉన్నది నేను చెప్తున్నాను. నేను ఎంబీబీఎస్ చేయలేదు, ఇక్కడ బైబిల్ ఉన్నది నేను చెప్తున్నాను, ఈనండి దేవుని బిడ్డారా. తర్వాత విసురువారు కొద్ది ఒకటి చేత పని చాలించుకుందరు. ఇదిగో పండ్లు ఏమండి, ఆ దినములో బ్రహ్మాండంగా మనము ఏం చేస్తామండి, పండ్లతో బాగా విసురుతున్నప్పుడు విసురాయితో అమ్మ నాన్నలు గింజలు తిప్పి వాటిని పిండి చేసేవారు. ఇప్పుడు మిషన్లు వచ్చాయి. ఇప్పుడు ఈ పండ్లతో బాగా కొరుకుతున్నాం, ఎముకలు కొరుకుతున్నాం, అన్ని కొరుకుతున్నాం. తిన్న వెంటనే కొరికి ఆ దినం వచ్చేసరికి ఏ పండో ఒక పండు దెబ్బ తినిపోయింది. కొరకాలంటే నాకు ఎముకలు పెట్టొద్దు నాయన, మెత్తటి ఏదంటే పెట్టు బాబు. ఇక్కడ బైబిల్ ఉన్నది. సన్నగా గంజి పోసి పెట్టమ్మా, సంతోషం. గంజి పోసాలి అంతే చాలు. ఎందుకంటే తను ఎక్కువ తింటే రాత్రి ఏవో నాకు వస్తుంది అమ్మా. ఆ తర్వాత రండి, కిటికీలో గుండా చూచువారు కానలేక కళ్ళు ఏమైపోయినాయి, మందమైపోయాయి. ఏమైపోయినాయి నాయనా? ఇప్పుడు నుంచి అందరికి చిన్నపిల్లలు కూడా మందమైపోయారు. అప్పుడే అద్దాలు వేసుకున్నారు. కానీ మేమంటే 50 సంవత్సరాల తర్వాత వేసుకున్నాం. ఇప్పుడు చిన్నపిల్లలకే అద్దాలు వచ్చేసాయి. మందమైపోయాయి నాయనా, మందమైపోయాయి. ఏమైపోయినాయి బాబు? అందుకే ఇర్మియా భక్తుని అంటున్నాడు, నా కుమారుడా, నా కూతురా, నువ్వు బాలుడని లెంకబెట్టగాకురా, నువ్వు నెపమేయగాకు నాయనా. ఇప్పటి నుంచైనా దేవుని కొరకు జీవించు, సమాజం కొరకు జీవించు, మంచి పనులు చేయి బాబు అని చెప్తున్నాడు. రండి, ఇంకేం చెప్తాడు? తిరగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు ముయ్యబడును. వీధి తలుపు అంటే చెవులు మందమైపోయి, ఏమయ్యా బాగుంటే నేను బాగా తినాలని అంటాడు ఆయన. అడిగింది ఒకటి, అమ్మ నాన్నలు ఇంట్లో ఉన్నారంటే మా డాడీ పేరు ఇది అంటాడు ఆయన. ఎందుకో ఏమైపోయాయి?
చెవులో పెట్టుకొని 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 ఆ ఇయర్ బాక్సులన్నీ పగిలిపోయి పగిలిపోయి పగిలిపోయి. ఏమండి వినండి, పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును, అందరికంటే ముసలోళ్ళు ఇంట్లో ముందే లేస్తారు, లేచి దగ్గుతూ ఉంటారు. ముసలోళ్ళు ఉన్న ఇంట్లో దొంగలు రారు. హల్లెలూయా, ఏం ప్రాబ్లం లేదు. అందుకని అమ్మ నాన్నలు అవతాతలు ఇంట్లో ఉంటే చాలా మీరు ఇసుకోగాకండి. అమ్మ నాన్నలు ఇంటే మనకు ఆశీర్వాదం, మన పిల్లల్ని చూసుకుంటారు, ఇంటిని చూసుకుంటారు, మనల్ని తిడుతూ ఉంటారు, అట్లా కాదు ఇట్లా చేయమని అంటుంటారు. వాళ్ళ ఇంట్లో ఉండేది చాలా మేలు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ, దొంగలు ఎప్పుడు వచ్చినా కానీ వీళ్ళు దగ్గుతారు. అమ్మాయిలు మేల్కొని ఉండరు అంటున్నాడు, వెళ్ళిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, పిట్ట యొక్క కూతుకు ఒకటి లేచును అనగా కోడి కూతుకు లేదు. సంగీతం చేయు స్త్రీలు, నాదం వారు చేయు వారందరూ కూడా నిశ్శబ్దంగా ఆ దినములో బాగా గలమెత్తి బాగా పాటలు పాడే ఘనంగా ఘనంగా వచ్చేది. వృద్ధాప్యములకే గొంతు కొంచెం షోరింగ్ వస్తాడు. ఏమినైనా బాగుండావా మంగళమే యేసునకు అనుజావా పాట ఎట్లా మంచి. అప్పుడప్పుడు ఏమైపోతుంది తెలుసా, గులైపోతుంది. అంటే మన జీవితాన్ని చెప్తున్నాడు, మీరు ఇప్పుడేమో ఎగిరిపోవద్దు, మీ జీవితం గురించి చెప్తున్నాడు. నాయనా ఇర్మియా, నా కుమారుడా, నేను ఎందుకు పిలుస్తున్నట్టు ఇట్లాంటి స్థితి నీకు రాకుండా ఉండటానికి నేను పిలుస్తున్నానన్నాడు. ఆ తర్వాత చూడండి ఏమండి, 5వ వచనంలో ఎత్తు చోట్లకు భయపడుదురు, మార్గములందు భయంకరమనే కనబడను. వృద్ధాప్యం వచ్చిన తర్వాత మమ్మీ డాడీ నువ్వు కదలకుండా ఇంట్లోనే కూర్చో, మెట్లు దిగుతే అప్పుడు కూడా అమ్మ నాన్న రే నాయన ఇంటి దగ్గరికి రా, నా చేయి పట్టుకో బాబు, చేయి పట్టుకో. భయం భయం. ఎవరైనా బండి వస్తుంటే వయమ్మ బండి వస్తుంది, బండి వస్తుంది. ఇక్కడ ఉందే లేదా, బైబిల్లో ఉందే లేదా? ఆ స్థితి మనకు రాక మనకు భయము, బయటికి వెళ్ళాలంటే భయము. ఇటువంటి స్థితి నీకు రాక మునుపు అంటున్నాడు. ఇంకా చూడండి, బాదము వృక్షము పువ్వు పూయక మునుపే అనగా అన్ని తెలుపు కాక మునుపే. మనం ఎంత పెయింట్ వేసినా రంగు వేసినా అది ఒరిజినల్ బయటకు వస్తుందా లేదా? అది కాక మునుకు ఇప్పుడు యవనకస్తులకు అప్పుడైతే వృద్ధాప్యములు అందరికీ ఏమండి తెల్ల ఎంట్రుకలు వస్తుంది, పిల్లలకే వచ్చేస్తుండే. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకే వస్తున్నాయి. అవన్నీ కాక మునిపే ఆ తర్వాత మిడత బరువు అంటే శరీరం బరువు అయిపోద్ది. అప్పుడు ఏమైపోద్దండి? శరీరం బరువు అయిపోద్ది. హల్లెలూయా. మిడత బరువు కాకమునిపే తర్వాత బుడ్డ బుసురుకాయ పగక మునుపు. బుడ్డ బుసురుకాయ అంటే కాయ అంటే గుండెకాయ. హల్లెలూయా. ఏం కాయ ఇది గుండెకాయ అంటారు. ఈ గుండెకాయను గురించి మాట్లాడతాడు యేసు ప్రభు. ఆ విధంగా ఇంకా చూడండి, ప్రభువారు అంటున్నాడు, ఏలయనగా ఒకడు తనకు నిత్యమైన ఉనికి పట్టుకుపోవును, వారి నిమిత్తము ప్రలాపించు వారు వీధులలో తిరుగుదురు. ఎప్పుడైతే మనం కొలాప్స్ అయిపోతామో మన బంధుమిత్రాదులందరూ విలపిస్తూ తిరుగుతూ ఉంటారు. వెండి త్రాడు విడిపోవును. రక్షణ అటువంటి ఈ యొక్క వెండి విమోచన ఏమైపోతుందనగా, నువ్వు గనక భూమి మీద ఉన్నప్పుడు ప్రభువును తెలుసుకొని ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి, ఈ భూమి మీద నీకు ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి, ఒకవేళ విశ్వాసికనైతే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంటాడు. బంగారు త్రాడు చక్రము, బంగారు గిన్నె పగిలిపోను రక్షణ పాత్ర, బంగారు లాగా నీ అమ్మ నాయన నిన్ను పెంచుకున్నారు. నా బంగారు కుమారుడా, నా బంగారు కుమార్తె అని నిన్ను సంబోధిస్తూ ఉంటారు ఇంట్లో. అంటారా లేదా? విడిపోతుంది. తర్వాత అంటున్నాడు, బావి దగ్గర చక్రము పగిలిపోతుంది. ఆ తర్వాత ఊటలుడే మన నాలుక కింద ఎప్పుడు జీవజలపు ఊటలు ఊడుతుంటాయి. అవన్నీ కూడా ఆఫ్ అయిపోతాయి. మన్నైనది వెనుకటి వలనే మన్నైపోవును. ఆత్మ తాను దయచేసిన తండ్రి యొద్దకు. అందుకే నా ప్రియ కుమారుడా ఇర్మియా, మరి వీటిని తప్పించుకోవటానికి వృద్ధాప్యములో వచ్చాము, బాల్యములో తిరిగాము, యవన కాలములో ఇష్టానుసారంగా తిరిగాము. మరి ఎలా వీటన్నిటిని మనం తప్పించుకొని తిరగటానికి ప్రభువారు ఒక మెడిసిన్ ఇచ్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగిందే ఒక మెడిసిన్. దేవుని యందు భయభక్తులు ఉన్నప్పుడు వీటికి భయపడవు. ఒకవేళ వృద్ధాప్యములు నీకు రావచ్చు, రాదని చెప్పేదానికి లేదు. అయితే వాటన్నిటి కూడా నువ్వు భయపడకుండా ఉండాలంటే నీ దేవుని మీద నువ్వు ఆశ్రయంగా జీవించాలి. దేవుని కొరకు నువ్వు సాక్షిపడగా జీవించినప్పుడు ప్రభువారు నీతో మాట్లాడుచున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఓ నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీ మీద నేను 2 నేరాలు మోపాలని ఆశపడుతున్నాను. ఆ నేరాలు ఏంటి అనగా చూడండి, 2వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 2 వర్స్ 13లో, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు,
జీవజలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. దేవుని పిల్లలంటి మనము దేవుని విడిచాము అని ప్రభువు మాట్లాడుతున్నాడు. మీరు విడిచారా, పట్టుకున్నారా నాకు తెలియదు. పరిస్థితుల వల్ల దేవునికి దూరం అయిపోయారా? మీరు స్థితిగతుల వల్ల దూరం అయిపోయారా? ఏ స్థితిలోనైనా దేవుడు మీకు మొదట ఇచ్చిన ఈ రక్షణను పోగొట్టుకున్నారా? మీరు బంగారులాగా ప్రభు దృష్టిలో మీరు జీవించారు, వెండిలాగా విమోచనలాగా మీరు జీవించారు. దేనికి కూడా భయపడకుండా ఆ దినాలలో ఉన్నారు. ఆ దినాల్లో మీ తేజస్సు, మీ మహిమ, మీ బలము ప్రభు దగ్గర ఎక్కువ ఆశ్రయించారు. అయితే ఈ ఆఖరి దినాలలో ఎక్కడో విశ్వాసానికి తూట్లు పడ్డాయి. అందుకే అంటున్నాడు, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటై ఉన్న నన్ను విడిచిపెట్టారు. తమ కొరకు తొట్లను, అనగా ఏ తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను వారు తొలిపించుకొని ఉన్నారు అన్నాడు. చూడండి, తొట్లు నీళ్లు నిల్వ చేసుకోవటానికి, ధాన్యము నిల్వ చేసుకోవటానికి బాణలు, పెద్ద పెద్ద గరిషెలు, పెద్ద పెద్ద స్టోరేజీలు పెట్టుకుంటారు. అయితే ప్రత్యేకంగా నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది కనుక నిలవిత్తబడిన వాక్యం ఏమైపోతుందనగా అది పారిపోతుంది, నిలవగా ఉండటం లేదు. అందువలన నా పిల్లల మీద నేను నేరం మోపాలని ఇర్మియా ఎందుకు రోధించాడనగా, తన ప్రజలైన యూదులు పొరపాట్లు చేస్తున్నప్పుడు, తప్పులు చేస్తున్నప్పుడు వారిని ఇలా మీరు చేయకూడదు, ఇది మీకు మంచిది కాదని బోధించాడు. బబులోను రాజుగా ఉన్న ఆయన అనేక పర్యాయాలను తప్పించాలని ప్రయత్నం చేశారు. కానీ ఆయనతో ఉన్నటువంటి అనుచరులు ఆయన్ను జైల్లో వేశారు, చెరసాల్లో వేశారు. ఈ దినాల్లో మనం వింటున్నాము, దేశంలో నలుమూలన సమూలన ఏమి జరుగుతుంది అనగా దేవుని పిల్లలకు అనేకమైన విరుద్ధాలు వచ్చాయి. ఇర్మియాను దేవుడు పిలిచాడు, పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. దేవుని మాట పలుకుచూ ఉన్నప్పుడు అనేకులు విరుద్ధంగా బయలుదేరారు. నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు అనేక తొందరలు, శ్రమలు, కష్టాలు వస్తాయి. అయితే వచ్చుటకు అన్నాడు, ఇర్మియాతో అన్నాడు, అప్పుడే నీకు ఎన్ని సమస్యలు వచ్చినా నేను నీకు తోడుగా ఉన్నాను, జయము నీకు అనుగ్రహిస్తాను నేను. ఆమెన్, హల్లెలూయా. దేవుడు ఎవరైనా శ్రమ పడేది ఆయన ఇష్టపడరు. అయితే ఆయన కొరకు గనుక నువ్వు జీవిస్తున్నట్లయితే అది ఎంత కష్టమైన యుద్ధం ఆయన చేస్తాడు, జయము మనకిస్తాడు. యేసే, హల్లెలూయా. శ్రమలైనా, హింసలైనా, శ్రమలైనా, హింసలైనా, రాబోవునవైనా, ఉన్నవైనా, రాబోవునవైనా, ఉన్నవైనా, మరణమైనా, జీవమైనా, అందరం పిల్లరా, మరణమైనా, జీవమైనా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతున్న పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతున్న పునరుత్థానుడా. శ్రమలైన, హింసలైన, వేదైన, బాధ అయినా ఇర్మియాకు ఎన్నో కష్టాలు వచ్చాయి. ప్రవక్తగా నిర్ణయించబడ్డాడు. మరి ప్రవక్తకి ఇన్ని కష్టాలా అని మీరు అడగొచ్చు ప్రశ్న. అయితే దేవుడు తన మహిమను నీలో ఉంచాడు గనక ఆ శ్రమలలోనే దేవుడు నీ కష్టాలను కడతెరుస్తాడు. ఆయనకు మహిమ వస్తుంది, నీకు విజయం ఇస్తాడు, మనకు విజయం ఇస్తాడు. ప్రపంచములో నిన్ను ఊరేగిస్తాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. నిన్ను ఊరేగిస్తాడు బ్రదర్, సిస్టర్. శ్రమలకు భయపడదు, కష్టానికి భయపడవద్దు. అందుకే భక్తుడు అన్నాడు, సొలొమోను భక్తుడు, అన్ని సూర్యుని కింద ఉన్నాయన్నీ కూడా వ్యర్థము, వ్యర్థము, వ్యర్థమన్నాడు. దుర్దినము రాకముందే దైవాన్ని గుర్తించుకో, కనులు మూయక ముందే క్రీస్తుని నమ్ముకొని మనమందరం పాట పాడాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకంటున్నాడు దేవుడు, అంటాడు, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతున్న పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతున్న పునరుత్థానుడా, పునరుత్థానుడా, పరిశుద్ధుడా, పునరుత్థానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతున్న పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతున్న పునరుత్థానుడా.
ఇర్మియా ఒక్కడైపోయాడు. బబులోను పట్టణంలో ప్రార్థన చేసేవాడు యూదుల కొరకు. మీరు ఇంత సన్నిహితులుగా ఉన్నవారు, ఇంత మీరు దగ్గరగా ఉన్నవారు అయితే మీ మీద 2 నేరాలు నేను మోపుతున్నాను. అదేంటనగా నన్ను మీరు విడిచిపెట్టారంటాడు. మీరు నన్ను విడిచిపెట్టారు కనుక మీరు శ్రమల పాలవుతున్నారు. అయితే విడిచిపెట్టిన వారందరూ శ్రమల పాలంటే దేవుని విడిచారని కాదు. దేవుడు కొందరికి అనుమతిస్తాడు శ్రమలు పాలగుటకు. ఆ అనుమతిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన గనక నీకు శ్రమలు ఇచ్చిందంటే నువ్వు లెక్క చేయవు దాన్ని. అయితే దేవునికి దూరం అయిపోయి యెహోవాను విసర్జించు వారికి శ్రమలు అధికమైపోతాయి. తట్టుకోలేక ఏం చేయాలో, నేను బ్రతుకుట కంటే చచ్చిపోవటం మేలు అని అంటావు. ఎప్పుడు తెలుసా? నీకై నువ్వు శ్రమలు తెచ్చుకున్నప్పుడు. ఇక్కడ యూదులు అంటున్నారు, అయ్యో మేము బాగా ఉంటుంది కదా, ఇప్పుడు మేమందరం తొట్లు తొలిపించుకున్నాము. ట్యాంక్స్ ఏ విధంగా నీళ్లను మనం నిలబెట్టుకోవటానికి వాటికి లీక్ అయిపోయింది, ఎక్కడో చీలికలు వచ్చేసాయి. ఆత్మీయ జీవితంలో నెరలు బారిపోకూడదు. నెరలు పారిపోయిందా దేవుని బిడ్డలారా? నువ్వు ఎన్ని నీళ్లు పోసినా కానీ నువ్వు పక్కకు బిడ్డలకు అన్ని వెళ్ళిపోతే ట్యాంకు ఖాళీపోతుంది. అందుకే నా ప్రియ కుమారుడా, నా ప్రియ కూతురా, ఇర్మియాను నేను పిలిచాను, నిన్ను గర్భములో నిరూపింపబడక మునిపే నేను నిన్ను పిలిచాను. నువ్వు నా దేవునిగా, నా పరిచారకుడుగా నువ్వు ఉద్యోగం చేయి. ఎక్కడైనా నువ్వు యాజకములు ఉండు, రాజకీయంలో ఉండు, ఏ పనైనా సమాజ సేవ చేయి. అయితే నువ్వు నా కొరకు జీవించు. ప్రభు వారి యొక్క భారము నెరిగినటువంటి ఇర్మియా ఒంటరిగా ఉన్నాడు, కష్టపడ్డాడు, శ్రమలు అనుభవించాడు, కానీ దేవుని కొరకు జీవించాడు. పిల్లారా, ఒంటరి అయినా నా కంటి నీరు తుడిచావే, ఒంటరి అయినా నా కంటి నీరు తుడిచావే, కంటి పాపలాని ఇంట చేర్చుకున్నావే, కంటి పాపలాని ఇంట చేర్చుకున్నావే, మంటినైన నన్ను నీ బంటుగా చేశావే, మంటినైన నన్ను నీ బంటుగా చేశావే. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. బబులోను పట్టణంలో కష్టాలను పిలుస్తున్నటువంటి ఇర్మియా కష్టాలను చూసి బరాజు అంటున్నాడు, ఇతడు మంచివాడుగా కనపడుతున్నాడు గనుక ఎక్కడైతే రాష్ట్రపతి ఉంటాడో, ఎక్కడైతే గొప్పవారు ఉంటారో అటువంటి స్థలములో ఈయనను ఉంచమని కూడా కొన్ని పర్యాయములు అని చెప్పాడు. ఈ లోకములో నీవు కూడా పిల్లారా, దేశమైన ఉన్నతమైన స్థితిలో ఉన్నవారికి ఉన్నటువంటి వైభవము ప్రభువారు నీకు ఇస్తాడు. ఉన్నతమైన స్థితికి వారికి ఉన్నటువంటి వైభవము, ఆ మేలు, ఆ భూపరలోక ఆశీర్వాదములు దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే నీ నుండి కోరేది ఆయన ఒకటి. అది ఏంటి అనగా, రండి పిల్లారు, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము దగ్గరికి రండి. 19వ వచనం. ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 17 వర్స్ 19 వర్స్. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నువ్వు వెళ్ళి యూదారాజులు వచ్చుచు పోవుచుండు జనుల గుమ్మముల కాదు కరెక్ట్. ఇప్పుడు 19వ వచనం. యెహోవా నాకు ఇలాగ సెలవిస్తున్నాడు. 17వ అధ్యాయము క్షమించండి, 19వ వచనంలో యెహోవా నాకు ఇలాగ సెలవిస్తున్నాడు, నువ్వు వెళ్ళి యూదారాజులు వచ్చుచు పోవుచుండు జనుల గుమ్మమునను, యెరూషలేము గుమ్మములన్నిటిను నిలిచి జనులను ఉద్దేశించి ఈ విధంగా నువ్వు ప్రకటన చేయుము. యూదారాజులారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములలో ప్రవేశించు సమస్తమైన వారులారా, యెహోవా మాట వినండి. ఎటువంటి భారం ఇచ్చాడు! దేవుని మాట పలకటానికి, ఉచ్చరించటానికి దేవుడు ఆయనకు ఆజ్ఞ ఇచ్చాడు. నీ కుటుంబంలో నీవు, మీ కుటుంబ సమేతంగా, మీరు వ్యక్తిగత సమేతంగా కుటుంబ ప్రార్థన మీరు చేసుకునుట ఆరంభించుకోండి. వ్యక్తిగత ప్రార్థనలో మీరు నిమగ్నము కండి. నాకు తెలుసు మీరు అందరూ కూడా చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా, కానీ దేవుని కొరకు కొంత సమయం మీరు కేటాయించుకోండి. దేవుని కొరకు సమయం కొంత కేటాయించుకోండి. ఎందుకనగా ఆ దేవుడు నీకు గాలి, నీరు, వెలుతురు, నీకు సమస్తము ఉచితంగా ఇచ్చాడు గనక ఆ దేవుని మీరు మర్చిపోవద్దండి. అందువలన మీ తొట్లు నీళ్లు పోస్తుంటే ఆ నీళ్లు నిలవట్లేదు. ఎందుకనగా
తొలిసిన తొట్లన్నీ కూడా నెరలుబారిపోయాయి. అందువలన దేవుని యొక్క వాక్యము నిలవట్లేదు. ఇప్పుడు మీరు ఏం చేయాలనగా, రాజులు తిరిగే స్థలములో బహిరంగంగా దేవుని మాటలు తెలపటానికి కూడా ఈ దినము దైవజనులు ఎనుకు తీయటం లేదు. ఎంతోమంది దేవుని పిల్లలు ప్రోత్సహిస్తుంటున్నారు. ఎంతోమంది మీరు ముందుకెళ్ళండి, మేము వెనకున్నాం, దేవుని పని మీరు చేయండి అని ఎంతోమంది దేవుని బిడ్డల ముందుకు వస్తున్నారు. అట్టి వారిని బట్టి దేవునికి మహిమ. నీవు ఆ పని చేస్తున్నావు కదా, దేవుడు నీకు రహస్యంగా చేస్తున్న పనికి రహస్యమైనటువంటి ప్రతిఫలము తప్పకుండా ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. ఆమెన్, ఆమెన్. అప్పుడు ఆయన అంటున్నాడు చూడండి 21వ వచనంలో, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ విషయంలో మీరు జాగ్రత్త పడండి. విశ్రాంతి దినమున ఏ బరువు మోపకుడి, యెరూషలేము గుమ్మములో గుండా ఏ బరువును తీసుకుని పోకుడి. విశ్రాంతి దినము మీ ఇండ్ల నుండి ఏ బరువు మోసుకుని పోకుడి, ఏ పనియు చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠ దినముగా ఎంచుకునిడి. అయితే వారు వినకపోయిరి, చెవున పెట్టకపోయిరి, వినకుండా బోధనందకుండా మొండికి తిరిగిరి. విశ్రాంతి దినము 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రాంతి అంటే పడుకొని నిద్రపోవటం కాదు. నీకు దేవుడు అన్నిచ్చిన దేవునికి దేవుని సన్నిధానములోను ఉండి దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. విశ్రాంతి దినమున నీకు దేవుడు ఏమిస్తాడు? 1 విశ్రాంతి ఇస్తాడు, 2వది మిగిలింపు ఇస్తాడు, 3వది బలం ఇస్తాడు, 4వది స్వస్థత ఇస్తాడు, దేవుడు సమాధానం ఇస్తాడు. విశ్రాంతి దినములో నువ్వు ప్రభు వారికి పక్కా పరిపూర్ణంగా నువ్వు దేవుని సన్నిధానములు ఉంటే గత వారము రోజులు సంపాదించింది నీకు మిగిలింపు ఇస్తాడు యేసయ్యా. హల్లెలూయా. అందుకే దేవుడైన యెహోవా సమస్తాన్ని సృష్టించి ఆయన కూడా ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. ఆదికాండము 2వ అధ్యాయం 2-3 వచనాలలో మనం చూసినప్పుడు ఆయన విశ్రాంతి తీసుకునేను, ఆయన శాస్త్రము మనకిచ్చాడు. ఓ ఇర్మియా, నువ్వు బాలుడవని నువ్వు అనొద్దు బాబు. ఎవరో ఇక్కడ ఇర్మియా లాంటి వారు ఏదైనా నెపాలు చెప్తున్నారా? మీకు ప్రభువారు ఏం చెప్తున్నాడనగా, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాను తెలుసా? మీ అమ్మ గర్భములో నీవు నిరూపింపబడక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. అమ్మ గర్భములో నువ్వు ఉన్నప్పుడు మీ అమ్మకు తెలియకుండానే నీకు అవయములన్నీ, నీకు కావలసిన అవయాలు, నిండా నూరేళ్లకు కావలసిన అవయాలన్నీ బ్రహ్మాండంగా నేను ఇచ్చాను. నువ్వు అమ్మ గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులతో నీకు అన్నీ ఏమి కావాలనో నీకు అన్నీ తెచ్చించాను. నీకు వైద్యులను ఇచ్చాను, నీకు ఆరోగ్యం కొరకు బాగా చేయటానికి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ట్రాన్స్పోర్ట్ అని గొప్ప గొప్ప వారితో మాట్లాడి నీకు ట్రాన్స్పోర్ట్ ఇప్పించాను, అన్నీ ఇప్పించాను, నీకు అన్నీ ఇప్పించాను. అయితే ఒకటి ఏంటంటే, నీ నుండి నేను కోరేది, ఇచ్చిన దేవుని మర్చిపోవద్దు బాబు అంటాడు. అంతే. నైనా అన్ని ఇచ్చిన దేవుని నువ్వు మర్చిపోయి ఇవందాని అంట వెళ్తున్నావా? ప్రభువారు అంటాడు, నా ప్రియ కుమారుడా, కుమార్తె ఇర్మియా, నువ్వు విలపించే ప్రవక్త. యూదులు దేవుని ఎరగక, దేవుని తెలుసుకొని మొదట తర్వాత దూరం అయిపోయిన గురించి అన్నాడు. దేవుడు, నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని ఉండము, నువ్వు కలిగిన దాన్ని నీ ఆరక్షణ గట్టిగా పట్టుకొని ఉండు, నేను నిన్ను దీవిస్తాను, నీకు కిరీటం పెడతాను, నేను రాజులకు పెట్టే కిరీటం నేను పెడతాను. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నువ్వు నా సన్నిధిలో నువ్వు ఉంటావు. ఓ దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినం గురించి ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు అదిగో ఆయన జీవితంలో జరిగిన విషయాలు సాక్షాత్తు మనకు తెలుపుతున్నాడు. చివరిగా రండి మనం ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినప్పుడు, ఏ జనము గురించి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల. చూశారా దేవుడు ఎటువంటి ప్రేమ గలవాడండి. ఏమండి, దేవుడు ప్రేమ గలవాడా కఠినుడా? దేవుడు ప్రేమ గలవాడండి. దేవుడు అంటే ఆయనే ప్రేమ గలవాడు. ప్రేమ గలవాడు ఈ ప్రపంచానికి ప్రాణమునే పెట్టాడండి. దేవుడు అంటే అర్థం ఏంటనగా పరిశుద్ధుడు. ఈ ప్రపంచంలో ఎతికితే ఎక్కడ కూడా పరిశుద్ధత లేదు, కానీ దేవునిలో మనం చూడొచ్చు. ఆ దేవుడు యేసు ప్రభు వారిగా ఈ భూలోకానికి వచ్చి ఆయన పరిశుద్ధతను ప్రజలకు కనపరిచి ఆ పరిశుద్ధతలను దేవుడు ఆ పరిశుద్ధతలో మానవులను పెంచాడు. తన రక్తం ఇచ్చి ప్రాణం పెట్టాడు. మానవుడుగానే ఆయన వచ్చాడు. ఎందువలన మనలో జీవించడానికి ఆయన 33.5 సంవత్సరం ఈ భూమి మీద జీవించాడు. అందువలన ఆ మానవుని ప్రజలు ఓర్చలేక, ఆయన బోధలకు ప్రజలు ఓర్చుకోలేక, నేను దేవుడినని చెప్పినప్పుడు ఈ ప్రజలు నువ్వు దేవుడవా, మాకు నువ్వు రాజువా, మాకు ఇంకా కొందరు ఉన్నారని చెప్పి ఆయన్ను పట్టుకొని అదాలతు కనుక న్యాయస్థలానికి తీసుకెళ్లారు.
తీర్పునిప్పించారు. ప్రజల కేకలు గెలిచాయి. ఈ దినాలలో మనము మైనారిటీగా ఉన్నాము అని ప్రజలు కేకలు ఎక్కువగా వినపడుతున్నాయి. అయితే ఒక బ్రదర్, ఒక సిస్టర్, నువ్వు మైనారిటీ కానీ నీలో ఉన్న దేవుడు ప్రపంచమును అధిగమించిన దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు వారి చరిత్ర ముగిసిపోయింది అని ప్రజలందరూ ఏం చేశారు? ఆయన సమాధిలో పెట్టి లాకప్ చేసి ప్రిలార పెద్ద బండ వేసి సైనికులను పెట్టారు. యేసు ప్రభు వారు తిరిగి లేస్తాడని ఎవరికి తెలియదు ప్రిలారా. నా జీవితము కూడా అనేకులు ఆహా ఓహో అని ఆడిపోసుకునేవారు. వీరి జీవితం ఇంతే ఉండాలి, ఇలాగనే ఉండాలి, వీరు కష్టంలోనే ఉండాలి, వీరు అప్పుల సమస్యలను కూరుకొని పోవాలి, వీరు రోగములోనే చచ్చిపోవాలని అనుకుంటున్నారేమో. కానీ అది వారి తలంపు తప్పు, వారి ఆలోచన తప్పు అది. కానీ దేవుని దృష్టిలో అలా లేదు. దేవుడు నిన్ను బాగా ఉంచాలని, ఏది శ్రమలైనా, హింసలైనా, వేదనైనా, బాధ అయినా, తొందరలైనా, ఆటుపోట్లైనా ఏ వచ్చినా కానీ ప్రభువారు అంటాడు, యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించును. యేసు నన్ను చేయి విడువడు, యేసయ్యా తన ప్రేమ నన్ను ఆదరించును. ప్రేమమయా, ప్రేమమయా, దయామయా, కరుణామయా నా యేసయ్యా. ప్రేమమయా, దయామయా, కరుణామయా నా యేసయ్యా. యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించును. యేసు నన్ను చేయి విడువడు, తన ప్రేమ నన్ను ఆదరించును. అందరు దూరమైపోయినా, అందరూ చేయి విడిచినా, వైద్యులు కూడా సారీ అని చెప్పినా, యేసు ప్రభువారు ఎవరికి సారీ చెప్పలేదు. నీకు కూడా ఆయన సారీ చెప్పడు. ఎందుకనగా నీ సమస్య ఆయనకు సమస్య కాదు. అయితే ప్రభువారు అంటున్నాడు, ఇర్మియా భక్తునితో మాట్లాడుచున్న మాటలు 8వ వచనంలో 17, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 8వ వచనంలో చూసినప్పుడు దేవుని బిడ్డలారా అంటున్నాడు, ఏ జనుల గురించి నేను చెప్పితినో ఆ జనులు చెడుతనము చేయటం మానినెడలా నేను వారికి చేదునని ఉద్దేశించిన కీడు గురించి సంతాపపడదును. చూశారా, ఒక తల్లికి ఒక తండ్రికి చాలా ప్రేమ ఉంటుంది పిల్లల మీద. ఒకవేళ కుమార్తె ఏదో తుంటరిగా ఉన్నప్పుడు వారిని గద్దిస్తారు, బుద్ధి చెప్తారు, కొడతారు. తెలిసిన స్నేహితులకు కూడా చెప్తారు, అయ్యా మా కుమారునికి మా కూతురుకు కాస్త ప్లీజ్ మీరన్నా చెప్పండి, నా స్నేహితులు మీరని చెప్తారు. అయితే ఆ కుమారుడు ఆ కూతురు ఎక్కడైనా శ్రమలో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నప్పుడు ఆ తల్లి యొక్క ప్రాణం కొట్టకలాడుతూ ఉంటుంది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఒక కోడలు తన అత్త వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వెళ్ళిపో ముసల్దానా వెళ్ళిపో అంటున్నప్పుడు ఆ కుమారుడు ఆ పైన కూర్చొని మొబైల్ ఆడుకుంటూ కూర్చున్నాడు. వెళ్ళిపో ముసల్దానా వెళ్ళిపో, మాకేమీ లేదు, వెళ్ళిపో. కోడలు అంటున్నప్పుడు ఆ తల్లి వృద్ధాప్యురాలు పాపం, అమ్మా ఇంటికి వస్తాను, నేను ఆ ఇంట్లో నేనే కట్టించానమ్మా, ఇంట్లో ఉంటానమ్మా, ఇంక నేను నెల బతుకుతానమ్మా, ఇంట్లో వస్తానమ్మా అంటే వెళ్ళిపో అంటున్నప్పుడు, ఎరా నువ్వు చూస్తూ మౌనంగా ఉండవే అని ఆ కొడుకును తల్లి అంటుంటే ఏదో లేచి ఇచ్చినాడు. వాడు కూడా వెళ్ళిపో అంటున్నాడు. ఆ దారిలో ఒక సైనికుడు పోతూ చూసి ఏం జరిగిందంటే ఈమె తల్లి, కొడుకు, కోడలు. అప్పుడు ఆ సైనికుని మీద కూడా తిరగబడతాడు. సైనికుడు ఉజ్జీవించి 4 దనులు తంతాడు అని, ఎరా బుద్ధి లేదా నీకు, తలకాయ లేనివాడా, నేను కలిసి పెంచి పెద్ద చేసి ఈ కొండ మీద ఇంత ఇండ్లు మంచి ఇండ్లు కట్టిస్తే మీ అమ్మని రాదు అంటావని 4 దంతే. ఈ తంతున్నప్పుడు కోడలు పరిగెత్తుకుని ఇంట్లోకి పోతుండే. వారైనా విడుతురేమో నిన్ను ప్రిలారా, నీ కొరకు ఎవరినో దేవుడు పంపిస్తాడు. ఎవరినో ఆ దినం సైనికునిగా పంపించినట్లుగా దేవుడే రాయబారిగా నీ కాడికి వచ్చాడు. నిన్ను విడిపించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆ తల్లి ఆ సైనికుడు కొడుతూ ఉంటే కొడుకును, మరలా ఆ తల్లి ఆ సైనికుని కాళ్ళ మీద పడుతుంది, అయ్యా నా కొడుకయ్యా కొట్టొద్దయ్యా,
ఆ తల్లికి ఎంత ప్రేమ అండి. నేను ఇడిచి వెళ్ళి ఎక్కడైనా అడుక్కొని తిని బ్రతుకుతాను, అనాథాశ్రమంలో నేను జీవిస్తాను, కానీ నా కొడుకును కొట్టొద్దయ్యా. ఎంత ప్రేమ అండి ఇది. అందుకే ఇర్మీయాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రియ బిడ్డలందరూ కూడా నేరాలు చేసిన వారు, వీరి నేరాలు తుడిచివేయటానికి వారు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వారిని బాగు చేస్తాను. నేను ఉద్దేశించిన కీడును నేను తిరిగి పశ్చాత్తాపడతాను. నా పిల్లలు వారు, నా పిల్లల కొరకు నేనేమైనా చేస్తాను. దుర్దినము రాకముందే దైవాన్ని గుర్తించుకో. సూర్యచంద్ర నక్షత్రములకు తేజస్సు పోకముందే, బలిష్ఠులు వంగక మునిపే, మన వెనక ఈ ఎన్నెముక వంగిపోక మునిపే, మన కాళ్ళు వణుకుతూ ఉన్నప్పుడు, బలము తగ్గిపోయినప్పుడు, కళ్ళు ప్రిలార తగ్గిపోయినప్పుడు, వినికిడి మాంద్యమైనప్పుడు, బుడ్డ ముసురుపాయ కనిపోను, గుండె పగిలిపోక మునిపే, తలకాయ బ్రెయిన్ సరిగా పనిచేస్తున్నప్పుడే అంటాడు, నా కుమారుడా నా దగ్గరికి రా. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం. నా దేవా, నా ప్రభువా, నిన్ను గణపరుస్తున్నాం స్వామి. ఎస్, కరుణా సంపన్నుడా, ప్రేమగల తండ్రి, మహిమగల ప్రభువా, అయ్యా నీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిన్ను చేయి విడిచే దేవుడు కాదా? ఎప్పుడు నిన్ను చేయి విడిచేటోడు కాదు ఆయన, ఎప్పుడు కూడా చేయి విడిచేటోడు కాదు. అందుకన్నాడు, నా పిల్లలు నన్ను విడిచిపెట్టారు. ఆయనను ప్రేమగల దేవుడు ఇర్మీయాకు ప్రత్యక్షమై అంటున్నాడు, నా పిల్లలు చేసిన నేరాన్ని నేను కొట్టివేస్తాను. వారు జీవజల ఊటే నన్ను విడిచిపెట్టారు. తమ కొడుకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. అయితే ఇప్పుడైనను వారు ఏ జనం గురించి నేను చెప్పితునో ఆ జనము చెడుతనో మాని ఎడలా నేను వారికి చేరు ఉద్దేశించిన కీడును గురించి పశ్చాత్తాపడతాను. నా బిడ్డలను నేను ఆదరిస్తాను, ధైర్యపరుస్తాను. ఒక సైనికుడు వచ్చి ఆ తల్లిని పరామర్శించి, ఆ కోడలను పరామర్శించి, ఆ కొడుకును పరామర్శించి, ఇది బుద్ధి చెప్పినటువంటి ఆ సైనికుని కంటే గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనకు అండగా ఉన్నవారు దూరం అయిపోయారా? మన ఆస్తి దూరం అయిపోయిందా? బిజినెస్లో లొట్టుకులు వస్తున్నాయా? ఉద్యోగంలో ప్రమోషన్ లేదా? సంపాదించిన డబ్బులు మిగలటం లేదా? నీ బాల్య దినము, నీ యవ్వన కాలములోనే ఎస్ దేవుని గణపరుస్తావా? దేవుని స్తుతించవా బిడ్డ? ఇర్మీయా, నేను నిన్ను పిలిచాను నాయనా. నా ప్రియ సహోదరి, నేను నా మాట నీ నోట ఉంచాలని ఆశపడుతున్నాను. ఎస్, దేవుడు ఏదో గొప్ప కార్యం మన కొరకు చేయాలని తలపెట్టాడు. ఇర్మీయా ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇర్మీయా ఎన్నో కష్టాలు పడ్డాడు. కాళ్ళకు బండములు వేయబడి చెరసాల్లో వేయబడ్డాడు. అయితే తన ప్రజల కొరకు ప్రార్థన చేయటం మాత్రం మానలేదు. నీకు కలిగిన రక్షణ విడిచిపెట్టుకోవద్దు బిడ్డ. సోదరుడు సోదరి, ఉదయ కాలములో ప్రభువారు మనల్ని ప్రేమించాడు గనుకనే, నిన్ను ప్రేమించాడు గనుకనే నీకు బుద్ధి చెప్పాడు, నిన్ను గద్దించాడు. నిన్ను ప్రేమించిన వాడు నిన్ను గద్దిస్తాడు. నిన్ను ప్రేమించని వాడు లెక్కలేనని లోకముద్దులు పెట్టుకొని నిన్ను పొగుడుతాడు. కానీ నిన్ను ప్రేమించిన వాడు నిన్ను గద్దిస్తాడు. దేవా స్తోత్రాలయ్యా, ప్రేమించావా నన్ను? ప్రేమకు ప్రతిఫలంగా నీ కుమారుని యేసునే నా కొరకు ఇచ్చావు. చివరిగా ఇర్మీయాను చూసుకున్నప్పుడు ఆయన్ను కూడా ఆ ప్రజలు రాళ్లతో కొట్టి చంపినట్టుగా చరిత్ర చెబుతూ ఉంది. అయితే దానికి కూడా భయపడలేదు. చావు ఒక్కసారి వస్తుంది, ఒక్కొక్కరికి ఏ విధంగా వస్తుందో, కానీ చావు మాత్రం వస్తుంది. చావుకు భయపడలేదు. ఈడ మూసిన కళ్ళు పరలోక రాజ్యములు తెరుస్తాననుకున్నాడు ఇర్మీయా. అందుకే విలిపించే ప్రవక్త, స్థాపించే ప్రవక్త ఆయన. చిన్న కష్టాలు వస్తే యేసే నిడిచి వెళ్ళిపోవద్దు బ్రదర్. నా ప్రజలు నన్ను విడిచిపెట్టారు. ఈ ఆఖరి దినాల్లో మరలా దేవుడు నీకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యము కదా. ఒకసారి మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. తిరిగి రండి అన్నాడు యేసయ్య. ప్రేమ గలవాడు కదా, ఇది ఆహ్వానము కదా, ఇది ప్రేమ పిలుపు కదా. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. దేవానికి స్తోత్రములు. ఏదో కార్యము నేను మరచితి, నా పరువులోనే నలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చి, నా అంతమెటుల నుండును భయము కొట్టుచున్నది. దేవా నన్ను
విశేషముగా రూపించుము నా శేష నీ రోమము నిలబడాలి, నీ శరీరం మీద రోమం నిలబడాలి ప్రభు కొరకు. ఇక లొంగిపోదును అవునయ్యా, విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు అయ్యా లెక్కింపలేకుము దేవాయి భూమిని నీదు గడియ నాకు చూపు. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. దేవ, నాకు కొంత సమయం అనుగ్రహించు, నీ పని చేస్తాను ప్రభు. నా ఆయుష్ పెంచయ్యా, నా ఆయుష్ పెంచవా. దేవుడు ఏదో ఒక తలంపు నీ మీద వచ్చాడు, నీ జీవితంలో ఏదో గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. నీ గర్భ ఫలములో ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవచున్నవి, నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వల పెరిగిపోతిని, ఏనాడు కూలిపోదును ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. అయినా నూతనముగ చిగురువేయని నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నన్ను నూతనముగ చిగురువేయని నా బ్రతుకు దినములు లెక్కింపలేకుము దేవాయి భూమిని నీదు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. గత దినాల్లో ఎంతో మంది లోకయాత్రను ముగించారు. దేవుడు నీకు నాకు తెలియకుండానే మన ఆయుష్ని పెంచలేదా? మన జీవిత వైఖరిని చూసినప్పుడు, ఎక్కడో నెరలు బారిపోయినప్పుడు తిరిగి మన తొట్లను బాగు చేయటానికి, ఈ హృదయం అనే తొట్టిని బాగు చేయటానికి మనం కాపాడిన దేవునికి, ఓ దేవా నా తండ్రి, నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. మనం దేవునికి సమర్పించే సమయం. ఇర్మియా ఏ విధంగా నా శేష తన ప్రజల కొరకు పాటుపడ్డాడో, యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా నా శేష జీవితం, నా బ్రతుకు దినములు దేవా లెక్కింపలేకుము. దేవుని ప్రసన్నత మన మధ్యలో ఉండగా నాకు చూపుము. ఇంకొంత కాలము యేసయ్యా, ఆయుష్ ప్రభువా నాకు ఆయుష్ పెంచయ్యా. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింపలేకుము గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. మీకు నిర్ణయించిన శిక్షను నేను కొట్టివేస్తున్నాను, ఆ శిక్షను నేను తీసివేస్తున్నాను. మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ తల్లి తన కుమారుని మీద జాలి పడినట్టుగా, ఆ సైనికుడు కుమారుని కొడుతున్నప్పుడు సైనిక కాళ్ళు పట్టుకుంటుంది. అయ్యా కొట్టొద్దు ప్లీజ్, నేను ఎక్కడైనా ఉండిపోతాను కానీ నా కొడుకును కొట్టొద్దు. ఎంత ప్రేమండి ఆమెకు, ఎంత ప్రేమండి ఆమెకు. ఆ ప్రేమలో తన రక్తం గార్చి ప్రాణం పెట్టిన దేవుడు మనకు సమస్తం ఇచ్చాడు. మనమందరం నిశ్శబ్దములో ప్రభు ఇర్మియాను దేవుడు ఎన్నుకున్న విధముగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఇర్మియా జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగాయి. గర్భములో నీవు నిరూపింపబడక మునిపే
నేను నిన్ను ప్రవక్తగా పిలిచాను, నిన్ను ఎరుగుదును, నిన్ను ప్రతిష్ఠించానన్నాడు. అలనాడు ఇర్మియాతో మాట్లాడిన దేవుడు ఈ కాల అంత దినాలలో, దుర్దినాలు రాక మునిపే, మన జీవితం ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియక ఈ దినము సజీవంగా ఉన్న మనకు ప్రభువారు అంటున్నాడు, నేను నిన్ను పిలిచాను, నిన్ను పేరు పెట్టి నేను పిలిచాను, నిన్ను ప్రతిష్ఠించాను, నిన్ను అభిషేకించాను, నా వాక్యముతో నేను నింపాను. ప్రభువా, నీ మాటలు బట్టి నీ స్తోత్రం. నీ ప్రియ బిడ్డల ప్రభు నీ దగ్గరికి వచ్చి ఉంటుండగా వీరి జీవితాలు అద్భుతమైన కార్యాలు మీరు చేశారని మేము నమ్ముతున్నాం. వెళుతున్న వీరిని మా ప్రభువా ఒట్టి చేతులతో పంపకుండా నిండుగా ఆశీర్వాదాలతో కుమ్మరించండి. మీ ఆత్మ కార్యం జరిగించండి. చేయలేక ఓడిపోతున్న ప్రతి కార్యం మీద యేసుక్రీస్తు నామములో విజయాన్ని అనుగ్రహించండి. ఏ బిడ్డలైతే దుఃఖముతో, నిట్టూర్పుతో, బాధలో, వేదనలో ఉన్నారో అట్టి వారిని దర్శించండి. విధవరాలను ఓదార్చండి. వృద్ధాప్యులు మీరు ముట్టండి. సండే స్కూల్ పిల్లలను, టీచర్లను దీవించండి. మా దేశంలో నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహించండి. మా దేశ మంత్రుల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. ఆఫీసర్ల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. బార్డర్స్లో ఉన్న సైనికుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ కరోనా వైరస్ ఎవరికి రాకుండా యేసుక్రీస్తు నామములో ముద్రిస్తున్నాం. మీరు కనికరము గల దేవుడమని మీరు చెప్పారు ప్రభువా. మీ కనికరము చూపించి ప్రజలందరూ క్షేమముగా జీవించి ఇందువలన మీకు మహిమ, దేశమంతా క్షేమము, మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించారు నమ్ముతూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్ను సాహసము సర్వలోక పరిశుద్ధులకు, మనందరికీ, మన ఉద్దేశాలకు, మన వ్యాపారానికి, మన పరిస్థితులకు అన్నింటికి యేసయ్య కృప సదాకాలము తోడై నిలిచి ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.